నేను ఓడిపోయే వ్యక్తిని, నేను జయించలేని వ్యక్తిని అని ఎప్పుడు పలకవద్దు. 1-2 సార్లు పడిపోవచ్చు ప్రియులారా, ఒక 3-4 సార్లు ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్ రాకపోవచ్చు, ఒక 2-3 సార్లు నీ జీవితంలో కొన్ని చిన్న చిన్నవి జరగవచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ అంతిమ విజయం నీది నాదే, సాతానుది కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తాను. ప్రియుల, సాతానుకు ఒక మ్యాజిక్ చేస్తాడు ప్రియుల, వాడు మభ్య పెడతాడు. ఎట్లా నేను చెప్తాను. ఉదాహరణగా ఒక విద్యార్థి ప్రియుల స్కూల్లో చేసేటప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి కదా, రకరకాల టెస్ట్లు ఉంటాయి. స్లిప్ టెస్ట్ ప్రియుల 10 మార్కులకు పరీక్ష పెడుతుంది టీచర్, స్లిప్ టెస్ట్. అది కూడా మనకు సరిగ్గా రాలేదంటే ఆ అవకాశాన్ని కూడా తీసుకుని సాతాను అంటాడు, వేస్ట్, నువ్వు చదువు ఆపేసి స్కూల్కి రావడం వేస్ట్ అని అంటాడు. స్లిప్ టెస్ట్ ఎవరు గుర్తుంటుంది ప్రియుల? తర్వాత ఈ రోజుల్లో, ఇంతకుముందు యూనిట్ టెస్ట్లు అనేవారు, ఈ రోజుల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటూ ఉన్నారు. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు దాంట్లో కూడా తక్కువ మార్కులు రావచ్చు ప్రియులరా. అయినా ఏమన్నా దాని ఎఫెక్ట్ మన జీవితం మీద, కెరియర్ మీద ఉంటుందా? దాని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు ప్రియులరా. సమ్మేటివ్ అసెస్మెంట్ ప్రియులరా, కొన్నిసార్లు 3వ తరగతిలో, 4వ తరగతిలో, 5వ తరగతిలో సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్లో నీకు మార్కులు తక్కువ రావచ్చు. చాలామంది ప్రియులరా 9వ తరగతి వరకు తక్కువ వస్తాయి, 10th క్లాస్లో సూపర్గా మార్కులు వచ్చింటాయి, ఇంటర్మీడియట్లో సూపర్గా మార్క్స్ వచ్చింటాయి, కానీ ముందు తరగతులన్నీ తక్కువ వచ్చింటాయి. కానీ సాతాను ఏమంటాడంటే ఆ చిన్న చిన్న వాటన్నిటి చూపించి నువ్వు వేస్ట్, ఓడిపోయినావు, నువ్వు చేత కాదు అంటాడు. ప్రియులరా, నేను నమ్మకంగా అడుగుతున్నాను, కొంతమందికి మన 10th క్లాస్ మార్కులు కూడా గుర్తులేవు ఇప్పుడు కూడా. ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ దెన్ మార్క్స్. కానీ సాతాను ఏం చేస్తాడంటే వాటిని చూపించి మ్యాగ్నిఫై చేసేసి నీ జీవితంలో ఓడిపోయే వ్యక్తివి అని చెప్తాడు. ప్రియులరా, మనం ఎప్పుడు కూడా గివప్ చేయకూడదు, చేతులు ఎత్తేసేయకూడదు. నీకు సంతానం కలగలేదని, వివాహము కాలేదని, ఉద్యోగం రాలేదని, లేక ఏదో ప్రార్థన అంశము చాలా ఆలస్యంగా ఇంకా జవాబు రావట్లేదని నువ్వు కృంగుదల పోవాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. నువ్వు ఓడిపోయిన వ్యక్తి, నీలో జయించిన యేసు రక్తం ప్రవహిస్తూ ఉంది, కానీ ఓడిపోయిన రక్తం ప్రవహించట్లేదు. యూర్ ఆల్వేస్ ఏ ఛాంపియన్. నువ్వు ఎన్నిసార్లైనా కూడా అత్యధికమైన విజయశాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియరా, కాంకరర్స్ అనే ఒక మాట, మోర్ దెన్ కాంకరర్స్ అనే ఒక మాట, 2 మాటలు ఉన్నాయి కదండి. విజయశాలురు, అత్యధికమైన విజయశాలురు. ఏంటి కాంకరర్స్? పోరాడి గెలిచేవారు, గెలిచినవారు. కాంకరర్స్ పోరాడకుండా గెలిచేవారు, మోర్ దెన్ కాంకరర్స్. ఉదాహరణ చెప్తాను ప్రియులరా, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మన ఈ మధ్యలో ఒలింపిక్స్లో మన ఇండియా తరఫున కొన్ని మెడల్స్ సంపాదించారు. ఎన్ని గంటల ట్రైనింగ్ చేశారు వారు, ఎంతగా ప్రయాసపడ్డారు. ఆ షూటింగ్ కానీ, అది కానీ, ఇది కానీ ఎంత కష్టపడి ఉంటారు. వారు గెలిస్తే వారు సంతోషించారు, వారితో పాటు మనందరం సంతోషించాం కదా. కానీ నువ్వు కష్టపడాలా, నువ్వు గ్రౌండ్కి వెళ్ళాలా, నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలా, అసలు గన్ ఎలా ఉంటుందో, ఎలా ఉంటుందో అది ఎప్పుడైనా పట్టుకోవాలా మనము. అయినా మనం సంతోషించాం. కారణం ఏంటంటే మన పక్షాన వారు గెలిచారు. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. యేసుక్రీస్తు చేసింది అదే ప్రియులారా. సిలువలో ఆయన మరణించాడు, కానీ ఆ యొక్క విజయోత్సాహాన్ని మనకిచ్చాడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. నేను చేసేసాను, మీరు మరలా మరణించాల్సిన అవసరం లేదు, మీరు అత్యధికమైన విజయశాలురు అనే మాటను అంటా ఉన్నాడు. ఈరోజు ప్రియులరా, అది కన్ఫెస్ చేద్దాం. ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. 1-2 సార్లు పడవచ్చు, నో ప్రాబ్లం, బట్ ఐ విల్ రైజ్ అప్ అగైన్. నేను మరలా లేస్తాను, జయిస్తాను, ప్రయత్నిస్తానని ఎప్పుడు కూడా ఛాంపియన్స్ ఆర్ దోస్ పీపుల్ హూ విల్ సే ఐ విల్ ట్రై అగైన్. నేను మరలా ప్రయత్నిస్తాను అని చెప్పేవారు ఛాంపియన్స్ అవుతారు ప్రియులరా. ఈరోజు మన విశ్వాసంలో అది పెట్టుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను.